सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. Please repeat after me. Om Sahana Vavatu Sahanau Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavadhitamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. డాక్టర్ నాగార్జున గారు చెప్పినట్టు మీరు ఎలాగో వస్తున్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకుందాం, ఏదో ఒక రకంగా మంచి విషయాల్ని శ్రవణం చేసేందుకు ఉపయోగం చేద్దామన్నారు. సరే, అలాగే కానివ్వండి. ఇన్ఫ్యాక్ట్ వేదంలో ఒక శాసనం ఉంది, భద్రం కర్ణేభిః శృణుయామ. ఇది ఉపనిషత్తు యొక్క శాంతి పాఠం. మనం సాధారణంగా భగవంతుని ప్రార్థించడం అంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటూ ప్రార్థించడమే ప్రార్థన అనుకుంటాం. కానీ మన ధర్మం అలాంటి ప్రార్థనల్ని పెద్దగా విశ్వసించదు, పెద్దగా ప్రాముఖ్యతను అందించదు. సో ఆల్వేస్ సీకింగ్ సంథింగ్ రిగార్డింగ్ ది వరల్డ్లీ ఎండ్స్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఎ గ్రేట్ వర్చ్యూ ఇన్ హిందూయిజం. దిస్ ఈస్ ద ఓన్లీ రిలీజియన్ విచ్ కండెమ్స్ ఇట్. దానికి ప్రమాణం ఏమైనా ఉందా అంటే భగవద్గీత మొత్తం ప్రమాణమే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆ మాట మాటిమాటికి అంటాడు, ఎవరైతే స్వర్గాన్ని కోరుకుంటారో. వాట్ ఈజ్ స్వర్గ అంటే నాట్ సమ్ హెవెన్ అపాన్ ది క్లౌడ్స్, అట్లా ఏం లేదు. స్వర్గ అంటే మెటీరియల్ కంఫర్ట్స్ అని. సో మెటీరియల్ కంఫర్ట్సే ఎవరు కోరుకుంటూ ఉంటారో, కామాసక్త స్వర్గపరాహ, ఎవరైతే కామము యందు తీవ్ర అనురక్తి కలిగి వరల్డ్లీ బెనిఫిట్స్ అనుకుంటూ ఉంటారో, దే ఆర్ కేటగరైజ్డ్ బై హిమ్ టు బీ ద పీపుల్ ఆఫ్ నో ఇంటలెక్ట్, విచేతసహ అంటాడు. మరి మన వే ఆఫ్ ప్రేయర్ ఏంటి? దేని గురించి ప్రార్థించాలి? దేవుడిని ఇంకా కోరికలు కోరుకోకపోతే ఇంకా వాడితో మనకు పని ఏమిటి? వాళ్ళు కూడా చెప్పారు, కోరికలు కోరుకోవచ్చు, కానీ ఎలాంటి కోరికలు కోరాలి? దాంట్లో ప్రప్రథమమైన కోరిక భద్రం కర్ణేభిః శృణుయామ. మేము మా చెవులతో ఎప్పుడూ శ్రేయస్కరమైనవే వినదముగాక. నిన్నటి రోజున కూడా మన చర్చ అదే నడిచింది. మానసం తపః అని చర్చ చేశాం. వాట్ ఈజ్ తపస్య ఆన్ ద మెంటల్ ప్లేన్? వాట్ ఈజ్ ది ఆస్టెరిటీ that can be observed and that ought to be observed on the psychological plane ante this is what we understood. And what is vak tapasya annaru? Vak tapasya ante anudvegakaram vakyam satyam priyahitam chayat. మనం మాట్లాడేది ఎదుటివాడికి లాభదాయకంగా ఉండాలి, మనకు లాభదాయకంగా ఉండాలి. అంటే అనవసరమైనటువంటి దాన్ని శ్రవణం కూడా చేయకూడదు అనేది సిద్ధాంతం. కానీ ఇప్పుడు గాసిప్ అనేది మనలో ఎంత నరాల్లో ఎంత ఇమిడిపోయిందంటే, అది లేకపోతే ఈ ఆక్సిజన్ లేనట్టే మనిషి పరిస్థితి. అందుకే ఆ గాసిప్ కొరకు ఎన్ని మ్యాగజైన్స్ ఉన్నాయో చెప్పడానికి వీల్లేదు, ఎన్ని టీవీ ఛానల్స్. ఇంకా మా దగ్గర అయితే చెప్పే అవసరం లేదు. మధ్యాహ్నం టీవీ పెడితే ఆడవాళ్ళని కదిలించడం కష్టం, సమాధి అవస్థ అది. ఆ మధ్యాహ్నం 4 గంటలో 2 గంటలో, ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్ టైమింగ్స్ ఆర్, బట్ సో అండ్ సో ద కపుల్ ఆఫ్ అవర్స్ దే ఆర్ సో ఎన్గ్రాస్డ్ అండ్ అబ్జార్వ్డ్. సో పతంజలి కనుక కిందికి వచ్చి చూస్తే అది సమాధి అని ఫిక్స్ అయిపోతాడు ఆయన, ఎందుకంటే ఆ టీవీలో అంతగా లీనమై ఉంటారు. సో వాట్ ఇట్ ఈజ్ అంటే కైండ్ ఆఫ్ గాసిప్ అంతే. మనం తీవ్రంగా దాంట్లో బాగా ఇరుక్కొని ఉంటాం. అయితే అది మన తప్ప అంటే మన తప్పేం కాదు, మ్యానుఫ్యాక్చరర్స్ డిఫెక్ట్ అంటారు దాన్ని. సో ఆ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రాబ్లం అది. ఆయన ఏం చేశాడంటే ఈ జగన్ నిర్మాణంలో కావాల్సిందంతా చేసి మనిషి విషయానికి వచ్చేసరికి ఓ చిన్న అన్యాయం చేశాడు. ఏమిటది అంటే ఇంద్రియములన్నింటినీ బహిర్ముఖములు చేశాడు. సో ఆల్ అవర్ సెన్సెస్ ఆర్ సో ఎక్స్ట్రోవర్ట్ ఇన్ నేచర్ that it is impossible to turn them inside. వాటిని అంతర్ముఖం చేయడం అనేది సాధ్యమయ్యే విషయంగా కనిపించదు. సరే, బహిర్ముఖం ఎందుకు చేశాడంటే ప్రారంధం అనుభవించాలి కాబట్టి భోగానుభవానికి అలాగే చేయాలి. వేదాంతంలో బోల్డంత చర్చ ఉంది దానికి. సో గాడ్ నెవర్ క్రియేట్స్ సంథింగ్ అవుట్ ఆఫ్ హిజ్ విల్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఈ జగత్తుని ఈశ్వరుడు తనకు నచ్చినట్టు చేయడు. ఈశ్వరుడి యొక్క స్వేచ్ఛ దీంట్లో పనిచేయదు. మరి ఎలా తయారవుతుంది జగత్ అంటే జీవుల ప్రారంధాన్ని అనుసరించి తయారవుతుంది. ప్రారంధం వల్ల భోగం రావాల్సింది. ఫర్ సర్టన్ ఎంజాయ్మెంట్స్ ద అడ్జంక్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రియేషన్. సో ఏదో దేవుడు తనకు నచ్చినట్టు చేశాడు అనుకోకూడదు. ఇట్ ఈస్ అవర్ ప్రారంధ విచ్ ప్రాంప్ట్స్ హిమ్ టు డూ ద జగత్ కార్యం. దీని మీద బోల్డ్ చర్చ ఉంది.
సో అలా మన ఇంద్రియములు బహిర్ముఖములైన స్వభావంతో ఉంటాయి కాబట్టి మనకు తెలియకుండా బహిర్ముఖ ఆసక్తి ఎక్కువ ఉంటుంది. దాంతో నష్టమా అంటే నష్టము కొంత వేరే కాదు, కానీ కొన్ని విషయాల్లో నష్టం. ఎందుకంటే ఎంతెంత బహిర్ముఖం అవుతూ ఉంటుందో మనస్సు, అంతంతగా వాడిలో ఏవైతే ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయో అవి డిసిపేట్ అయిపోతాయి, వ్యర్థములు అవుతాయి. అండ్ వాట్ ఈజ్ సో స్పెషల్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణం. ఆహారము అంటే తనను తాను పోషించుకోవడం, నిద్ర విశ్రాంతి ఇత్యాదులు, భయము అంటే ఇక్కడ తనను తాను కాపాడుకోవడం, మైథునం టు కంటిన్యూ ద ప్రోజనీ. ఈ విషయాల్లో మానవుడు ఏమీ ప్రత్యేకత ఏమీ లేదు వాడికి. ఇన్ఫ్యాక్ట్ సామాన్యం ఏతత్, ఇదంతా సామాన్యమే. పశుభిర్నరాణం, పశువులకి మనుషులకి పెద్ద తేడా ఏమి లేదు ఈ విషయంలో. మరి దేని విషయంలో వీడి ప్రత్యేకత ఉన్నది, ఎక్కడ వీడికి స్పెషాలిటీస్ ఉన్నాయంటే బుద్ధిర్హి తేషాం అధికో విశేష. తేషాం అంటే ఆ జంతువుల్లో మనుషుల్లో ఏదైనా ముఖ్యమైన విశేషాన్ని చూడాలంటే బుద్ధి విషయంలో తేడా ఉంది. అంటే జంతువులకు బుద్ధి లేదా, వాటికి కూడా బుద్ధి ఉంది, కానీ ఎంతసేపటికి ఎలాంటి ఆహారం తినాలి, ఎలా ఉండాలి, ఎలా ముందుకు సాగాలి అంటే విషయ ప్రధానమైన బుద్ధి ఉంది. I would present it in this way. Their intellect is confined only up to the purview, up to the field of objects. But it is only human being who can be really aware of the subjective swarupa, his nature. Who am I అనే డౌట్ ఏ బఫెలోకి రాదు. ఓన్లీ మ్యాన్ గెట్స్ దట్ డౌట్, బికాజ్ మ్యాన్ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ. అదొక ప్రత్యేకత వీడికుంది. కాబట్టి ఎంతెంత బహిర్ముఖత్వం అవుతూ ఉంటుందో ఈ ప్రత్యేకతలన్నీ ఏడారిలో ప్రవహించే నీళ్ళలాగా అవుతుంది. కాబట్టి మానవ జీవితానికి మొట్టమొదటి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ బహిర్ముఖత్వాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి. దిస్ ఈస్ ద ఓల్డ్ టీచింగ్ ఆఫ్ అవర్ ఇండియన్ స్క్రిప్చర్స్. బహిర్ముఖత్వము తప్పు అని చెప్పట్లేదు, కానీ దాన్ని కొద్దిగా కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేస్తే ఏమొస్తుంది అంటే జీవితాన్ని సుఖంగా జీవిస్తూ ఆనందపడే స్వభావం వస్తుంది అన్న. అది ఎలాగో మనం చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ వీ విల్ సీ టుడే ఈజ్ నేను 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 అని మనం అంటాం కదా, అసలు ఆ నేనేంటి? ఇదేదో రమణ మహర్షి స్థాయిలో చెప్తానని మీరు ఊహించకండి, అదంతా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదండి. ఇప్పుడు అన్నప్రాసన రోజే అదేదో పెట్టకూడదు కదా, సో అవన్నీ వచ్చే సంవత్సరం చూద్దాం. రమణ మహర్షి స్థాయిలో వద్దు, కానీ సింపుల్గా అసలు నేను అని అంటున్నాం. నేను అన్నప్పుడు మన బుద్ధి దేన్ని పిన్ పాయింట్ చేస్తోంది? ఎందుకంటే ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాని లక్షణం చెప్పాలి, అప్పుడే ఆ వస్తువు ఏంటో నిర్ధారితం అవుతుంది. అలా దేన్ని చూసి మనం నేను అంటున్నాం? జనరల్గా నేను అన్నప్పుడు ఏదో నేను అన్నట్టుగా అంటున్నాం, కానీ నేను లావుగా ఉన్నాను అన్నప్పుడు నేను అంటే ఏంటండి? నేను సన్నగా ఉన్నాను అన్నాను, లేదా ట్రిమ్గా ఉన్నాను, హ్యాండ్సమ్గా ఉన్నాను అన్నప్పుడు నేను అంటే ఏంటి? బాడీ అంటే శరీరాన్ని నేను అనేస్తున్నాను. అలాగే నాకు ఆకలి వేస్తోంది, నాకు దప్పిక వేస్తోంది, నాకు ఇవాళ మగతగా ఉంది, అంత బాగాలేదు అన్నప్పుడు దేన్ని నేను అంటున్నాను? ప్రాణములను నేను అంటున్నాను. ఆ తర్వాత ఇవాళ నాకు సంతోషంగా ఉంది, ఇవాళ నాకు అంత సంతోషంగా లేదు, అనవసరంగా ఈ సత్సంగానికి రావాల్సి వచ్చింది, ఇలా అన్నప్పుడు దేన్ని అంటున్నాం? నేను అని. అప్పుడు నేను అంటే దేహం కాదు, అప్పుడు నేను అన్నప్పుడు మనస్సును అంటున్నాను. అలాగే నాకు ఈ ఫలాని విషయం బాగా తెలుసు, ఎదుటి వాళ్ళకి తెలియదు, లేదా నాకు ఇది తెలియదు, ఇలా తెలుసు తెలియదు అనే వ్యవహారం చేసినప్పుడు నేను అని దేన్ని అంటున్నాం? బుద్ధిని అంటున్నాం. అలాగే నాకు ఏ విషయం తెలియదు, హాయిగా పడుకున్నాను, ఇంకా నిద్రపోయిన తర్వాత ఏది తెలియదు, కాబట్టి ఐ వాజ్ కంప్లీట్లీ ఇగ్నరెంట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ మీ అండ్ అబౌట్ మీ, కాబట్టి నాకు ఏమీ తెలియదు అన్నప్పుడు నేను అని దేన్ని అంటున్నాం? అజ్ఞానమును నేను అంటున్నాం. దాన్నే ఆనందమయము అంటారు. ఈ పంచకోశ వివరణలో దిస్ ఇస్ కాల్డ్ ఆనందమయ కోశ, విచ్ ఈస్ ఇగ్నరెన్స్. ఆ తర్వాత నాకు పెళ్లి కాకపోయి ఉంటే ఎంత సుఖంగా ఉండేవాడిని అన్నప్పుడు నేను అంటే దేన్ని అంటున్నాం? భర్త అనే పాత్రను నేను అంటున్నాను. దేవుడా ఇలాంటి పిల్లలు ఎందుకు నాకు పుట్టారు, ఎవరికి పుట్టిన పిల్లలంతా అని అన్నాం అనుకోండి, నేను అంటే అప్పుడు ఏంటి? తండ్రి. అమ్మో ఇవాళ చాలా వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, ఇలా కనుక ఎక్కువ రోజులు పనిచేస్తే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, కాబట్టి ఏదో ధ్యానము యోగం అంటూ పరిగెడుతున్నాం అనుకోండి, అప్పుడు నేను అంటే ఎవరు? ద డాక్టర్ ఆర్ ఇంజనీర్ వాట్ ఎవర్ ద ప్రొఫెషనల్ ఫెలో. సో ఇలా తీసుకుంటూ పోతే, అలాగే ఈ దేశంలో డెట్ ఎక్కువైపోయింది, బాగా ఏమంటారు అప్పులు ఎక్కువైతున్నాయి అన్నప్పుడు నేను అంటే ఎవరు? ద సిటిజన్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే
మనం నేను అన్నప్పుడు ఏదో ఈజీగా నేను అని ఒకటే ఉంది అనుకుంటున్నాం. కానీ ఇలా దాన్ని కొంత విచారణ చేస్తూ పోతే నేను అనేది ఒక గుంపులాగా ఉంది లోపల. ఈజ్ ఇట్ నాట్ రైట్? సో మనం ఏదో అనుకుంటున్నాం నేను అన్నప్పుడు మనం ఎప్పుడు స్మృతిలోకి తెచ్చుకొని విచారణ చేయం కాబట్టి మనకు ఒకటిగా అనిపిస్తోంది. కానీ మోర్ యూ స్క్రూటినైజ్ అండ్ మోర్ యూ ట్రై టు డిస్కవర్ ద ఐ వాట్ యూ అట్టర్ ఈజ్ నాట్ వన్, ఇట్ ఈజ్ అ గ్రూప్ ఇన్సైడ్. అండ్ ఈ గ్రూప్ ఏం చేస్తుంది తెలుసునండి, ఇప్పుడు మనం చెప్పుకున్న నేనులన్నీ కలిసి పొద్దస్తమానం మాట్లాడుకుంటూ ఉంటాయి లోపల. దాని పేరే అశాంతి. అంటే అశాంతి అంటే ఏంటో అనుకుంటారు చాలామంది. వాట్ ఈజ్ ఐ డోంట్ హ్యావ్ పీస్, ఐఎమ్ రెస్ట్లెస్ అంటే దానికి పాపం జవాబు చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు పాయింట్ వాళ్ళకి తెలియదు. అశాంతిగా ఉన్నామంటే మీ ఇంట్లో వాస్తు బాగాలేదంటాడు ఒకటి ఫస్ట్. ఆ తర్వాత ఏం చేయమంటారు మాస్టర్ అంటే గోడలు కూలగొట్టేయండి. ఆ తర్వాత బాత్రూమ్ ఉండే చోట కిచెన్ పెట్టండి, కిచెన్ చోట బాత్రూమ్ పెట్టండి. దే హ్యావ్ ఆల్ వియర్డ్ థింగ్స్. అండ్ ఇంకోటి అంటాడు నీ అశాంతికి నువ్వు కారణం కాదు, హీ హ్యాస్ సమ్ అదర్ కాజ్ అండ్ హీ గోస్ అప్ టు ద స్కై. ఎక్కడికండి? నక్షత్రాలు బాగాలేవంటాడు, నీ రాశి బాగాలేదంటాడు, అసలు నువ్వు ఎలా పుట్టావని అడుగుతాడు. ఇదంతా అంటే ఎవడైనా మన దగ్గర అశాంతి ఉన్న కారణం మనదేని ఒప్పుకోకుండా సంభవం మనం అసలు మనకే అది అర్థం కావట్లేదు, చెప్పేవాళ్ళు సైతం మన నుంచి మనల్ని దూరంగా పట్టుకెళ్తారు. అంటే కాజ్ లైస్ సమ్వేర్ అండ్ దే ట్రై టు ఫైండ్ ఎ రెమెడీ అవుట్ సైడ్, కంప్లీట్లీ అవుట్ సైడ్ ఆఫ్ యూ. సో ఈ రెండు రకాలుగా చూస్తే కొంతమంది దానికి ఉండే కారణాలను బయట వెతకడం, ఇది సమస్య అని మనకు తెలియకపోవడం వల్ల సమస్య మరింత జటిలం అవుతుంటుంది. సో చివరికి మన పరిస్థితి ఎలా అవుతుందంటే అరే నేను ఈజీగా సాల్వ్ చేసుకోగలిగింది కూడా అది ఇలా బై రిమైనింగ్ సో అబ్లీవియస్ టువర్డ్స్ ఇట్ ఫర్ సమ్ a considerable length of time, it becomes so problem that you cannot solve it again. మానవ జీవితం ఎందుకు ఇంత కాంప్లెక్స్ అవుతుందంటే he never realizes that there is a group inside. అండ్ గమ్మత్తుగా ఆ గ్రూప్లో ఒక పాత్రకి ఇంకొక పాత్రకి నిరంతరం క్లాష్ జరుగుతుంటుంది. ఇప్పుడు ఒక పాత్ర ప్రొఫెషనల్ పాత్ర ఉంది. ప్రొఫెషనల్ పాత్ర ఏమంటూ ఉంటుంది, నువ్వు నీ ప్రొఫెషన్ని దైవ సమానంగా చూడు, దాంట్లో డెక్స్టరిటీ సంపాదించు, కష్టపడి పని చేయి, ఆ రకంగా ఉండు. కానీ ఆ దాంట్లోనే ఇంకొకటి ఉంది, నేను అనేది, తండ్రి అనే నేను ఉంది. ఇప్పుడు నువ్వు ఈ ప్రొఫెషనల్ ప్రకారం వెళ్తే ఎలా కుదురుతుంది, పిల్లల ఫీజు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు అక్కడిక్కడ చేతులు పెట్టాల్సి వస్తే పెట్టేయాల్సిందే అంటుంది. సో ఒక పాత్ర స్వభావం ఇంకొక పాత్ర స్వభావం ఎంత విరుద్ధాంశములుగా ఉంటాయంటే దే ఆర్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఈచ్ అదర్. సో ఇవి నిరంతరం హడావిడి చేస్తుంటే రోజు రోజుకి అశాంతి ఎక్కువ అవుతుంది. మేం చెప్పే వేదాంతం ఏం చెప్తుందంటే ఈ అశాంతికి కారణం బయట వెతకకూడదు, బయట ఎన్ని రోజులు వెతుకుతారో అంతంతగా దాన్ని విస్మరించాల్సి వస్తుంది. మరి కారణం దేన్ని వెతకాలి అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ యూ అండ్ ద సొల్యూషన్ ఈజ్ ఆల్సో యూ. దిస్ ఈజ్ ద హోల్ థియరీ ఆఫ్ వేదాంత. సో వన్స్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ది సొల్యూషన్, then truly there is no problem. And moment you forget that you are the solution, you go for any other solution, problem remains a problem in spite of finding 101 solutions. అందుకే మనం చూసే సొల్యూషన్స్ అన్ని తాత్కాలిక ఉపశమనం లాగా ఏదో టెంపరీ రిలీఫ్లా పనికొస్తాయి తప్ప శాశ్వతంగా ప్రశాంతతని మనిషికి ఇవ్వవు. కఠోపనిషత్తులో యమధర్మరాజు ఒక మాట అంటాడు, ఏమని, శాంతి ఎవరికి దొరుకుతుంది, who can attain to peace with himself. దీనికి మార్గం ఏమైనా ఉందా అంటే ఆయన ఒక చక్కటి మాట చెప్తారు, నిత్యో నిత్యానాం. ఎవరైతే నిత్య అనిత్యములను డిస్క్రిమినేట్ చేయగలుగుతారో, సో హూస్ విజన్ ఈజ్ సో క్లియర్ సో దట్ హీ కెన్ అప్రిషియేట్ వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ వాట్ ఈజ్ ఇంపర్మనెంట్. సో వన్ హూ కెన్ డిమార్కేట్ బిట్వీన్ ద టూ, అలాంటి వాడికి తేషాం శాంతి శాశ్వతి నైతరేషాం, వాళ్లకు శాశ్వతమైన శాంతి తప్ప ఇతరులకు కాదు. ఈ మాట పట్టుకోగానే శాశ్వతము అశాశ్వతము అనే పదాలు వింటూనే మనం మళ్ళా ఇంకొక రకమైన ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. అదేంటంటే ఈ జగత్తు అశాశ్వతం, దేవుడు శాశ్వతం, ఇట్లాంటి మళ్ళా ఒక దేవుడిని ఒకడిని పట్టుకొచ్చి ఆ దేవుడు అంటే ఏంటో నిజానికి మనకు తెలియకపోయినా ఆ పదం వాడేయడం, ఆ తర్వాత జగత్ అశాశ్వతమని జగత్తు మీద ఒకలాంటి ద్వేషాన్ని కూడా పెంచుకుంటాం. బికాజ్ నా అశాంతికి జగత్తులోని ఏదో ఒక అంశం కారణము అని ఆల్రెడీ నా తలలో ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనం ఎంత అవునన్నా కాదన్నా there is a sense of grudge or sense of dissatisfaction with the jagat. Thus you try to find fault with it all the time. And in the name of spirituality, ఆధ్యాత్మికత అనే పేరుతో జనం చేస్తుంది ఇదే. అంటే దేవుడు శాశ్వతమైన వాడు,
జగత్తంతా వ్యర్థమైనది. అలా కూడా చెప్పలేదు శాస్త్రం. జగత్తు వ్యర్థమైనది అనే హక్కు మనకు లేదు. ఈ జగత్తు మనది కాదు వ్యర్థం అని చెప్పడానికి. ఈశ్వర నిర్మితమైన దాన్ని వ్యర్థము అనే అంత గొప్ప స్థితిలో మనం లేం. సో వీ షుడ్ హ్యావ్ రివరెన్స్ టువర్డ్స్ ద వర్డ్, నాట్ హేట్రిడ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇల్ ఫీలింగ్ టువర్డ్స్ ఇట్. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ అవర్ కల్చర్. మన ప్రకారం ప్రతి రాయి రప్ప ఈశ్వరుడితో సమానం, కాబట్టి దీన్ని తగ్గించకూడదు. కానీ మళ్ళా ఇలాంటి జగత్తు పట్ల ద్వేషం ఇత్యాదులు పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే నిత్యము అనిత్యం అనే ఈ పిచ్చిలో పడి. అక్కడ చెప్తున్న నిత్యానిత్యములు ఏమిటి అంటే, నేను ఇప్పుడు వరకు నేను 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 అని ఎన్ని నేనులను లెక్క పెట్టానో అవన్నీ అనిత్యములు. బికాజ్ యూ ఆర్ టేకింగ్ దెమ్ టు బీ ద ఐ, బట్ వేదాంత సేస్ దే ఆర్ ద రోల్స్ దట్ యూ ప్లే. దిస్ ఇస్ ద షిఫ్ట్ ఇన్ ద మైండ్, ద కాగ్నిటివ్ షిఫ్ట్. నథింగ్ అవుట్ సైడ్, బయట చేసేది ఏమీ లేదు. ఓన్లీ ద కాగ్నిటివ్ ఆస్పెక్ట్స్ ఆర్ టు బి అబ్జర్వ్డ్ నౌ. అంటే ఏదేదైతే నేను తల్లిని, నేను తండ్రిని, నేను ఆఫీసర్ని, ప్రొఫెషనల్ని, నేను దేహాన్ని, మనసుని, బుద్ధిని, ఇలా ఏ ఏ స్టేటస్లు మనం నేను అని లెక్క పెట్టామో, డోంట్ అట్రిబ్యూట్ ఐ టు ఇట్. సింప్లీ సే దే ఆర్ ది రోల్స్ దట్ ఐ ప్లే. సో ఎనీ రోల్, ఏ పాత్ర మనం పోషించినా పాత్ర అనేది శాశ్వతమైన ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి రామారావు గారిని తీసుకుంటే ఆయన తోచిన పాత్రలనే చేశారు. రావణుడిది చేస్తారు, రాముడిది చేస్తాడు, దుర్యోధనుడిది చేస్తాడు, ఆయన తర్వాత శ్రీకృష్ణుడిది చేస్తాడు. ఒక సినిమాలో అయితే కంటిన్యూస్గా 5 పాత్రలు వేశారు. ఆ తర్వాత మీకు తెలిసిందే కాదు. సో ఆ రకంగా ఈ పాత్రలు అశాశ్వతాలు ఇవి. అంటే ఈ ఫలాని సీన్, ఈ సిచ్యువేషన్లో ఈ పాత్ర వస్తుంది, ఇంకో సిచ్యువేషన్లో ఇంకో పాత్ర వస్తుంది. దుర్యోధనుడు ఈ సిచ్యువేషన్లో వస్తాడు, కృష్ణుడు ఇంకో సిచ్యువేషన్లో వస్తాడు. కానీ 2 సార్లు రామారావు అయితే ఖచ్చితంగా రావాలి. ఆ రకంగా ఎనీ రోల్ దట్ వీ ప్లే ఆర్ ఇంపర్మనెంట్. Got it? They have a situational existence, not the absolute existence. అది అనిత్యం అన్నారు దాన్ని. మరి నిత్యం ఏమిటి? వాట్ ఈజ్ నిత్యం? ఇన్ అండ్ త్రూ ఆల్ ద రోల్స్ దట్ ఐ ప్లే, ద ఆబ్వియస్ ఈజ్ ఐ. అర్థమైందండి? సో నేను అన్నప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ పై వాటిని నేను నేను అనడం బంద్ చేయండి, పూర్తిగా ఆపేయండి. మరి దేన్ని నేను అనాలి అంటే, వీటన్నింటిలో అనుస్యూతంగా ఏది ఉన్నదో, అన్నింటిలో ఇన్ అండ్ త్రూ ఏది ఉన్నదో దాన్ని నేను అనడం స్టార్ట్ చేయండి. అంటే ఓన్ అప్ యువర్ స్వభావ, యువర్ స్వరూప, అండ్ డిజోన్ ఆల్ అదర్ థింగ్స్. బై డిజోనింగ్ ఐ డోంట్ మీన్ దట్ ఫ్రమ్ అవుట్ సైడ్ యూ సే థింగ్స్ లైక్ దట్. మళ్ళీ అదో ప్రాబ్లం. ఇవాళ రేపు ఏది చెప్పాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే కొంతమంది లాంగ్వేజ్లో డిజోన్ చేస్తారు. ఇప్పుడు పైకి నాకు ఆకలేస్తుందనే అనాలి, అంతేగాని దేహానికి ఆకలేస్తుంది ఇట్లా ఈ పిచ్చి ప్రయోగాలు కూడా చేయకూడదు. కొంతమంది ఏంటంటే దేర్ స్పిరిచువాలిటీ ఈజ్ సో సూపర్ఫిషియల్, ఇట్లా మళ్ళీ ఈ కొత్త లాంగ్వేజ్ ఒకటి తయారు చేస్తారు. ఈ దేహానికి ఆకలేస్తుంది, ఆ తర్వాత ఈ జీవుడికి మనసు బాధగా ఉన్నది, ఇట్లా ప్రయోగాలు కూడా వద్దు. వ్యవహారార్థం నేను అన్నా, డోంట్ ఓన్ ఇట్ అప్ ఇన్సైడ్. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో నిత్యము యందు శ్రద్ధ కలిగి ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ అశాంతి, ఎందుకంటే పాత్రలు తయారవుతూనే ఉంటాయి. పాత్రలు ఆర్ సిచ్యువేషనల్. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క పాత్ర తయారవ్వాలి. ఇన్ని పాత్రలు అయ్యి ఆ పాత్రలో ఉన్న ఒక్క విషయాన్ని కనుక గమనించకపోతే, అంటే ఆ శాశ్వతమైనది ఏదైతే ఉందో వాడు గనక సరిగ్గా లేకపోతే ఈ పాత్రలన్నీ ఫెయిల్ అయిపోతాయి. అండ్ ఒక్క పాత్ర ఫెయిల్ అయినా దాని ఎఫెక్ట్ తదనంతర పాత్ర మీద ఉంటుంది. అందుకే లైఫ్ కాంప్లికేషన్ ఎక్కడి నుంచి అవుతుందంటే ఇదే. వెన్ ద ప్రొఫెషనల్ ఇన్ యూ ఫెయిల్స్, ద హస్బెండ్ ఇన్ యూ బికమ్స్ ఇరిటేటెడ్. అండ్ మూమెంట్ ద హస్బెండ్ ఈజ్ ఇరిటేటెడ్, ద వైఫ్ ఈజ్ నథింగ్ లెస్ కదా. ఆవిడ ఎందుకు ఊరుకుంటుంది? షీ హాస్ గాట్ హర్ ఓన్ వేస్ ఆఫ్ ఫైండింగ్ టేకింగ్ రివెంజ్. ఆవిడ ఊరుకునేది వ్యక్తి ఏం కాదు. సో ఆ తర్వాత దట్ విల్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సమ్ అదర్ పాత్ర వాట్ యూ ప్లే. సో అవర్ వేదాంత సేస్ హోల్డ్ ఆన్ టు దట్ విచ్ ఈజ్ యూ, అండ్ మిగతా అన్నింటితో వ్యవహారం చేయండి. మరి అది నేను అంటే ఏమిటి? దేన్ని నేను అనాలి? ఇప్పుడు మీరు నేను టిల్ నవ్ ఐ వాజ్ థింకింగ్ ద బాడీ, మైండ్, ఇంటలెక్ట్ ఎక్సెట్రా, ఆల్ ద కాంపోజిట్ ఆఫ్ ఆల్ దీస్ టుగెదర్ ఐ యూస్ టు ఫీల్ దట్ ఐ యామ్ దట్. ఇప్పుడు మళ్ళీ మీరు ఇవన్నీ కాదు, ఇవన్నీ జస్ట్ ద రోల్స్ దట్ యూ ప్లే అండ్ యు ఆర్ సంథింగ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ఇట్ అన్నట్టుగా చెప్తున్నారు. మరి అది నాకు ఎలా తెలియాలి? దాన్ని ఎలా తెలుసుకోవాలంటే అప్పుడు సత్సంగముతో ప్రారంభం చేయండి అన్నారు. సో సత్సంగం ఎందుకు అంటే నేను అనే దాని మీద మన దృష్టి ఫోకస్ అవ్వడం కొరకు. దిస్ ఈజ్ ద రియల్ ప్రయోజనం. ఇలా మనం అప్పుడప్పుడు కూర్చొని ఎందుకు మాట్లాడుకోవాలంటే నాకేదో తెలుసు మీకేదో తెలియదు కాబట్టి చూసారా నాకెంత తెలుసు అని నేను చెప్పడం కొరకో, లేకపోతే మాకేమీ తెలియదని మీరు వినడం కొరకో, ఈ వ్యవహారం కొరకు కాదు. అది చెప్పేవాడు వినేవాడు ఇద్దరు కూర్చొని ఒకరికొకరు సహకారం అందించుకుంటూ
ఈ బాహ్యములైనటువంటి వాటన్నింటి యొక్క పరిధిని స్మరిస్తూ, సో యూ షుడ్ మెడిటేట్ అండ్ కంటెంప్లేట్ ఆన్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద రోల్స్ దట్ యూ ప్లే అండ్ దస్ టు ఫోకస్ మోర్ ఆన్ ద ఐ. సత్సంగ ఇస్ ప్రిస్క్రైబ్. ఇది సత్సంగం యొక్క ప్రయోజనం. అందుకే ఆచార్య శంకరులు సత్సంగం గురించి భజగోవిందంలో ఒక మాట అన్నారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సో ఎందుకు సత్సంగం చేయాలి? మాకు కొద్దిగా టైం ఉందండి, ఆ తర్వాత ఏదో వచ్చి ఏదో కృష్ణారామ అంటే ఏదో పుణ్యం వస్తుంది, ఇంత సూపర్ఫిషియల్ థాట్స్తో సత్సంగం చేయకూడదు. అలా చేస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అన్నింటికి మించి యాంత్రికత ఇక్కడ కూడా అలవాటు అవుతుంది. అండ్ టు బీ వెరీ హానెస్ట్, సత్సంగం పేరుతో మనం చాలా తప్పులే చేస్తుంటాం. ఎందుకంటే శంకరుల వారు ఏది చెప్పారో ఆ ప్రకారంగా మనం వెళ్ళట్లేదు. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం చేయడం చేత నిస్సంగము రావాలి. నిస్సంగం అంటే ఇంగ్లీష్లో జనరల్ ట్రాన్స్లేషన్ డిటాచ్మెంట్ అని అనాలి, బికాస్ దట్స్ ద ఓన్లీ వర్డ్ అవైలబుల్. ఇంకా దానికి మించిన కొత్త పదాలు మనం సృష్టించలేము. సో బై ద వర్చ్యూ ఆఫ్ సత్సంగ one attains to nissanga, detachment. What is detachment? Detachment from the roles that you play. Detaching yourself from the roles that you play. ఎందుకంటే ద యాక్టర్ ఎవడైతే నటిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తిత్వము ఒక పాత్రతో మామేకమైపోతే ఇంకొక పాత్రను చేయడం కష్టం. తాను ఎంతగా తాను చేస్తున్న పాత్ర నుంచి దూరంగా ఉంటాడో అంతంతగా అన్య పాత్రలు బాగా చేయగలడు, చేస్తున్న పాత్ర బాగా చేయగలడు. అలాగని దూరంగా ఉండడం అంటే ఇది నిజంగా ఫిజికల్ సెపరేషన్ ఏమైనా అంటే కాదు. ఫిజికల్ సెపరేషన్ నాట్ పాసిబుల్. దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఏదో ఓ సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళాము, ఓ ఫలానా ఆయన ఏదో రాముడి వేషం వేశాడు, మనకు చూడాలనిపించకపోయినా రాముడి వేషం వేశాడు, సరే దగ్గరికి వెళ్ళి ఏదో చూస్తున్నాం, ఆయన ఏదో ఆటోగ్రాఫ్ అడిగాం అనుకోండి. శ్రీరామచంద్రుణ్ణి అని ఆటోగ్రాఫ్ చేయడు అతను. ఏం చేస్తాడంటే ఆటోగ్రాఫ్ చూడ్డానికి కిరీటం అదే, ధనుర్బాణాలు ఉన్నాయి, బ్లూ కలర్ అంతా పూసుకొని ఉన్నాడు. కానీ మీరు ఒక పుస్తకం ఏదో ఇచ్చి పెన్ ఇచ్చి అయ్యా మీ ఆటోగ్రాఫ్ చేయండి అంటే తన పేరే రాస్తాడు తప్ప నేను ఈ పాత్ర వేస్తున్నాను కాబట్టి ఐ యామ్ లార్డ్ శ్రీరామ అని రాయడు. దట్ ఈస్ కాల్డ్ సెపరేషన్. సో సెపరేషన్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికాలిటీ, ఇట్స్ అ ఇంటలెక్చువల్ సెపరేషన్. సో అట్లా ఉంటాడు కాబట్టే తాను ఏ పాత్ర అయినా చేయగలడు. అలా కాకుండా ఒక పాత్రలో ఇరుక్కుపోయాడు అనుకోండి, ఆ ఇరుక్కుపోతే ఇంకొక పాత్ర చేయడం కష్టం, ఆ పాత్రతో మరీ మామేకమైపోయినా కష్టం. సో ద రోల్స్, లెట్ దెమ్ బీ ది రోల్స్. Let roll you not. So you better don't get entangled in them. అలా దట్ ఈస్ కాల్డ్ డిటాచ్మెంట్. అంతేగాని ఇల్లు వాకిలు వదిలేసి నేను ఎక్కడికో వెళ్తాను అలాంటి వాటితో ఏం సాధించేది లేదు. సో మనం చేస్తున్న పాత్రకి నేను వేరుగా ఉన్నాను, ఈ పాత్రకి నాకు డిస్టెన్స్ ఉంది అనేది తెలుస్తూ ఉంటే వెంటనే ఏ పాత్ర వేసినా దాంట్లో కుశలత్వం ఉంటుంది. యూ విల్ బి డెక్స్ట్రస్ ఇనఫ్ టు ప్లే ఎనీ రోల్. దట్ ఆబ్వియస్ ఫ్యాక్ట్ ఈస్ టు బీ కంటెంప్లేటెడ్. దట్ ఈస్ కాల్డ్ డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అంటే వస్తువులను వదిలేసి దూరం పోవడం కాదు, వస్తువులను వదిలేసి ఎక్కడి దాకా వెళ్తాడు. ఎవరో ఒక ఆయన ఇలాగే డిటాచ్మెంట్ అని పిచ్చి ఉపన్యాసాలు అవి విని అన్నీ వదిలేసి గంగా తీరానికి వెళ్ళిపోయాడు. అండ్ ఎలాంటి డిటాచ్మెంట్ ఫాలో అయ్యాడంటే, ఎంత వైరాగ్యంతో ఉన్నాడంటే, ఏదైనా చిన్న చిన్న వస్తువుల దగ్గర పెట్టుకున్నా లేనిపోనివన్నీ మళ్ళీ ప్రారంభమవుతాయని కరతల భిక్ష, చేతిలోనే భిక్షాటన చేసేవాడు. భిక్షాటన కొరకు ఒక భిక్షా పాత్ర కూడా పెట్టుకోలేదు. కరతల భిక్ష అంటే చేతుల్లోంచే ఎవరు ఏది పెట్టినా చేతిలో తీసుకోవడం, గంగా తీరానికి రావడం, అక్కడ ఓ బండ ఓ రాయి ఏదో చూసుకున్నాడు, ఆ గంగా జలంతో రాయిని కడుక్కోవడం, తెచ్చుకున్నది అక్కడ పెట్టుకోవడం, ఆ రాయి మీద తినడం, వెళ్ళిపోవడం. అంతే. చూసే వాళ్ళందరూ అనుకున్నారు, ఆహా ఎలాంటి మహాత్ముడు, ఎంత గొప్ప వైరాగ్యం ఎవరి దగ్గర ఉంటుంది. ఇలా నడుస్తోంది, 10 ఏళ్ళు అయ్యింది. జనం ఆయన గురించి ఇంకా బాగా 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 చెప్పుకుంటున్నారు. 11వ సంవత్సరంలో వీళ్ళలాంటి వాడే ఎవడో వచ్చి అదే రాయి మీద వీడిలాగే భిక్ష తెచ్చుకొని పెట్టుకొని తింటూ ఉంటే వీడు అక్కడికి వచ్చాడు. అదే సమయంలో వచ్చి, ఒరే ఇది రాయి నాది, ఇది నువ్వు ఇంకో రాయి మీద పెట్టుకోవాలి తప్ప ఈ రాయి మీద ఎలా పెట్టుకుంటావు? సో వాట్ ఈజ్ డిటాచ్మెంట్ నౌ? మొన్నటిదాకా రత్నాలు నావి అన్నాడు, మొన్నటిదాకా ఇల్లు నాదన్నాడు, ఇప్పుడు ఆశ్రమం నాదంటాడు, ఇప్పుడు రాయి నాదంటాడు. కాబట్టి ఈ పై డిటాచ్మెంట్ గురించి మనం చర్చ చేయట్లేదు. డిటాచ్మెంట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసోసియేటింగ్, రికగ్నిషన్ ఆఫ్ యువర్ ట్రూ నేచర్ విచ్ ఈజ్ అవే ఫ్రమ్ ఆల్ ద రోల్స్. అది అంతే. దిస్ ఈజ్ అ రికగ్నిషన్, నాట్ గోయింగ్ అవే, నార్ యూ కెన్ గో అవే. కాబట్టి సత్సంగత్వే, సత్సంగం వల్ల రావాల్సింది ఏంటి? ఎలాగైతే కంసాలి దగ్గరికి వెళ్ళి బంగారం ఇస్తే వాడు గీకి చూసుకుంటాడు ఒకసారి ఇది బంగారమా కాదా అని, అలా మనం సత్సంగానికి వెళ్ళినప్పుడు కూడా ఆ గీటురాయి పెట్టుకోవాలి, చెక్ చేసుకోవాలి, దీనివల్ల నాలో
ఏమైనా అలాంటి లక్షణం వస్తుందా, లేదా బయట వాళ్ళు లాగానే నేను ఉంటున్నానా? దిస్ ఈజ్ ద క్వశ్చన్ దట్ వీ షుడ్ కాన్స్టెంట్లీ ఆస్క్ అవర్. అండ్ వాట్ ఈజ్ సత్సంగ? సత్సంగానికి 3 డెఫినేషన్స్ ఇచ్చారు. ఈ 3 కలిపితేనే సత్సంగం అవుతుంది, ఏదో ఒకటి స్వీకరిస్తే అవ్వదు. ఒకటి సతాం సంగ సత్సంగ, అంటే సత్పురుషుల సహవాసం చేయడం. అండ్ హూ ఈజ్ ఎ సత్పురుష? అగైన్ ఏ క్వశ్చన్. సత్పురుషుడు అంటే వాడు విభూతి రాసుకుంటాడనో లేదా జటలు కట్టుకుంటాడు ఇలాంటివి తీసుకోవచ్చా అంటే అంత మాత్రమే కాదు. సత్పురుషుడు అంటే సత్ ఏది ఉన్నదో దాని అందు బుద్ధి ఉన్నటువంటి వాడు. సత్ అంటే దట్ విచ్ ఎగ్జిస్ట్, దట్ మీన్స్ ద ఐ, ద ట్రూ సెల్ఫ్. ఎవరి మనస్సు ఆత్మనిష్ట వైపు ఉన్నదో, హూ ఈజ్ ఎవర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హిమ్సెల్ఫ్, ఈజ్ కాల్డ్ సత్పురుష. అలాంటి వాళ్ళ సహవాసం చేయమన్నారు. కారణం ఏంటంటే ప్రపంచం గురించి బాగా మాట్లాడే వాళ్ళతో ఎంత ఎక్కువ ఉంటే అంతంతగా అది మనకు అంటుతూ పోతుంటుంది. కాబట్టి దాని నుంచి అప్పుడప్పుడు బయటపడాలంటే అలాంటి వాతావరణం ఉన్నది చేయాలి. ఇప్పుడు నేను చాలా చోట్ల, ఇక్కడ అమెరికా పరిస్థితి తెలియదు కానీ ఇండియాలో ఇలాంటి ఈ జిమ్ మెషినరీ ప్రతి ఇంట్లో ఉంటుంది. దే హ్యావ్ సంథింగ్ లైక్ 1 సైకిల్ అండ్ 1 ట్రెడ్మిల్. అది ఫ్యాషన్ సింబల్ కూడా. ఇవాళ రేపు అవి లేకపోతే యు ఆర్ కన్సిడర్డ్ నాట్ సో ఎలీట్ అని. సో వాళ్ళు దే డెడికేట్ సమ్ ప్లేస్ ఫర్ దట్. 2-3 ఉంటాయి. బట్ దాన్ని ఎక్కిన పాపాన్ని ఎవడు పోడు. అండ్ ఎవరైనా నిజంగా ఏదైనా ఫిజికల్ వర్క్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు దే ఆల్వేస్ ప్రిఫర్ టు జాయిన్ ఇన్ ఎ జిమ్. నేను ఒక పిల్లోని అడిగాను, అరే మీ ఇంట్లోనే ఇంత మెషినరీ ఉంది, మీ ఇంట్లోనే ఇవన్నీ ఉన్నాయి కదా, నువ్వు ఇక్కడే ఉండి చేసుకోవచ్చు కదా అంటే వాడు నాతో ఒక మాట అన్నాడు, స్వామీజీ ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ అలాంటివి చేసేవాళ్ళు 4 ఉండి ఆ అట్మాస్ఫియర్ ఉన్న దగ్గరికి వెళ్తే చేయాలనిపించే ఉత్సాహం ఇంట్లో ఎందుకో రావట్లేదు. దెన్ ఐ గాట్ ఇట్. ఎస్, వాట్ హీ సెడ్ ఈజ్ ట్రూ. ఎందుకంటే ఇక్కడ ఉండే వాతావరణం వేరు, అక్కడ ఉండే వాతావరణం వేరు. అక్కడ 4 అదే పని చేస్తుంటే నాకు కొంత ఇవాళ చేయకపోతే పర్వాలేదు అనేది కూడా పోతుంది. వాడు చేస్తున్నాడు కాబట్టి వాడితో పాటు నేను చేయాలి. అండ్ ఆ జిమ్ అంటే ఏంటంటే, జిమ్ ఈజ్ నాట్ సమ్ 4 walls and 1 roof ceiling above it. It's an atmosphere wherein a thought is given to you, a thought comes to you that you feel like toning your body, toughen your muscles, like that. ఒక వాతావరణం ఉంది దాంట్లో. అలాగే ఈ బాక్సర్స్వి వాళ్ళ ఫోటోలు అవన్నీ ఉంటాయి. అవన్నీ చూశాక మనం కూడా అలా అవ్వాలని, తర్వాత చుట్టూ అద్దాలు వ్యవహారం, దాంట్లో వెళ్ళి నవ్ యూ కెన్ చెక్ హౌ మచ్ మసిల్ యూ కుడ్ బిల్డ్ అండ్ ఆల్ దట్. సో దట్ అట్మాస్ఫియర్ ఈజ్ రిక్వైర్డ్. అలాగే నేను కొద్దిగా ఈ వ్యవహారంలోంచి సంసారం అని దేన్నైతే అంటున్నామో దీంట్లోంచి కొద్దిగా బయటపడాలి, కొద్దిగా నాకంటూ స్పేస్ కావాలన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడి నుంచి అది దొరకదు. యూ రిక్వైర్ దట్ అట్మాస్ఫియర్. అండ్ ఆ అట్మాస్ఫియర్ ఎక్కడ వస్తుంది? అలాంటి వాళ్ళు 4 ఉంటే అది అలాంటి చోటే దొరుకుతుంది. కాబట్టి సత్పురుష సహవాసం అన్నారు. సో సత్పురుషుడు అంటే ఇంతే, సింపుల్ మీనింగ్. వన్ హూ ఈజ్ రూటెడ్ ఇన్ నాలెడ్జ్ ఆర్ వన్ హూ ఆస్పైర్స్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్. వాళ్ళ కంపెనీ ఎంజాయ్ చేయండి. రెండవది సద్గ్రంథ పఠనం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా డైలీ మనం నిత్య జీవితంలో 10 నిమిషాలు 15 నిమిషాలు వన్ షుడ్ టేక్ టు ద స్క్రిప్చరల్ రీడింగ్. ఏదో రకంగా చదవాలి. మాకు అర్థం కాదండి అంటే చదవగా అదే అర్థమవుతుంది. ఏది మొదటి రోజు ఎవరికి అర్థం కాదు. మొదటి రోజు ఏపీపీ వెళ్ళి యాపిల్ కూడా ఎవరికి అర్థమై ఉండదు. కానీ చదవగా వచ్చింది. అలా కొద్దిగా పరిశ్రమ చేయాలి. అలాగని మొదలే నేను బ్రహ్మసూత్ర భాష్యం తీసుకొని చదువుతానని అలా చదవకూడదు. సో ప్రిలిమినరీ టెక్స్ట్ ఆర్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాధనా పంచకం, భజగోవిందం ఎక్సెట్రా, విచ్ ఎయిమ్ ఎట్ షోయింగ్ యూ వాట్ లైఫ్ ఈజ్ అండ్ వాట్ యువర్ లివింగ్ ఈజ్ అండ్ ఆల్ దట్. అలాంటి సాధారణమైన పుస్తకాలు తీసుకొని కొద్దిగా చదివి యూ షుడ్ కంటెంప్లేట్. అండ్ మూడవది ఏంటంటే, ఎప్పుడైనా ఇలా చదివే వాళ్ళు 4 కలిసినప్పుడు వెంటనే మళ్ళా ప్రపంచ వ్యవహారం ఎక్కువ తేకుండా, దాని గురించి ఎలాగూ మాట్లాడతాం కాబట్టి కొద్ది సమయం నేను ఈ ఫలాని పుస్తకం చదివాను, దీంట్లో ఇలా ఉంది అని కొద్దిగా విమర్శన చేసుకోవాలి. ఈ 3 చేస్తే దట్ ఈస్ కాల్డ్ సత్సంగ. సో వన్ ఈజ్ కంపెనీ ఆఫ్ ది నోబుల్, సెకండ్ రీడింగ్ ఆర్ స్టడీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ ఇన్ అవర్ ఓన్ లెవెల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ a discussion between those kind of people. వాళ్ళు ఎక్కడైనా కలిసినప్పుడు, అలాంటి లైకింగ్ ఉన్న వాళ్ళు కలిసినప్పుడు అందరితో కూడా డిస్కస్ చేయకూడదు. కానీ వాళ్ళకి నచ్చవు కొంతమందికి, కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర డిస్కస్ చేయొద్దు. మనం ఏం చేస్తామంటే వాడి ముందు ఎక్కువ చేస్తామంటే వాడు మనల్ని చాలా మహాత్ముడు అనుకోవాలి. అలా చేయొద్దు. ప్రపంచం వాడితో అలా మాట్లాడడమే మంచిది. సో సింపుల్గా యూ విల్ హ్యావ్ ఫ్రీడమ్. అదర్వైజ్ అక్కడికి వెళ్ళి నేను చాలా వేదాంతం వింటున్నాను అది ఇది అంటే దట్ ఫెలో వోంట్ లైక్ యూ. సో ఎవరు అలాంటి వారు ఉన్నారో వారితో అది చేయాలి. చేస్తే మోర్ అండ్ మోర్ దిస్ డిస్పాషన్ గ్రోస్. సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగత్వం వస్తే ఏమవుతుంది? నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎంతెంత నిస్సంగం వస్తుందో అంతంత మోహం పోతుంది. అండ్ వాట్ ఈజ్ మోహ? దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ సాంస్క్రిట్.
మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చిన్న పదానికి అర్థం తెలుగులో చెప్పండి నాకు. హిప్నాసిస్ తెలుగులో ఏమిటండి దానికి పదం? హిప్నాటిజం, హిప్నాసిస్, హిప్నటైజేషన్, సమ్మోహనం అంటారు. ప్యూర్ కరెక్ట్ వర్డ్ ఇస్ సమ్మోహనం. సమ్మోహనంలోనే మోహము అని ఉంది. అంటే ఒక వస్తువు ఒకటి కానీ మీరు ఇంకోలా చూస్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ హిప్నాసిస్. నేను పర్సనలీ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ హిప్నాటిక్ షోస్ అండ్ ఆల్ దట్. నాకు సరదా అనిపించేది. అదే నాకు క్వశ్చన్ ఏంటంటే నిజంగా హిప్నటైజ్ అవుతారా అని డౌట్ ఉండేది. సో నేను అడిగాను ఒకసారి, నన్ను చేస్తారంటే మిమ్మల్ని నేను చేయలేనని చెప్పారు ఆయన. ఇంపాసిబుల్ అని. నేను నమ్మబుద్ధి అయ్యేది కాదు. ఇలా కూర్చొని నువ్వు ఏదో హిప్నటైజ్ అయిపోయావు అంటే నిజంగా హౌ వన్ కెన్ గో ఇన్ టు సచ్ ఎ స్పెల్ అని. ఏదో జోక్ కూడా చదివాను నేను. ఒక హిప్నాటిస్ట్, ద గ్రేట్ హిప్నాటిస్ట్, ఏదో షో చేస్తున్నాడు. ఆయన ఒకరిని పిలిచారు, ఎవరైనా పైకి రండి నేను హిప్నటైజ్ చేస్తాను. ఒకడెవడో వెళ్ళాడు, పైకి వెళ్ళి చేశాడు. సరే, హీ కుడ్ హిప్నటైజ్ ఆర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. కిందికి దిగాక వాడి ఫ్రెండ్ అడిగాడు, ఏరా నువ్వు నిజంగా హిప్నటైజ్ అయ్యావా? ఏం అవ్వలేదు అని. మరి అయినట్టు ఎందుకు చేసావు అలా? అతను ఎలా పడుకుంటున్నావు అంటే పడుకుంటున్నావు, లేదంటే లేస్తున్నావు, ఇలా చేసావంటే మరి ఆయన అన్నిసార్లు నువ్వు హిప్నటైజ్ అవుతున్నావు అంటే అలా అనకపోతే బాగుండదేమో అని మొహమాటానికి అలా చేశారు. సో నాకు ఇలాంటి పిచ్చి దారులు ఉండేవి. కానీ ఆయన షోస్కి నన్ను అప్పుడప్పుడు ఇన్వైట్ చేస్తే ఐ కుడ్ సీ దట్ హౌ వన్స్ మైండ్ కెన్ బి క్యాప్చర్డ్. ఆ స్థితిలో మిరపకాయ ఇచ్చి ఇది చాలా అద్భుతమైన స్వీట్ అని చెప్తే తిన్నవాడు నిజంగా బాగుంది అన్న. అండ్ నేను కళ్ళతో డైరెక్ట్గా చూశాను, గుండు సూదుల్ని ఇలా కుచ్చితే కూడా ఆ నొప్పి తెలియట్లేదు వాళ్ళు. అలాగే ఏదో ఒక వస్తువు ఇచ్చి ఇది చాలా బాగా బగబగ మండేటువంటి ఏదో వస్తువు అంటే వాడు వెంటనే చేతిలో పెట్టడానికి కింద పడేస్తున్నాడు. అంటే అక్కడ వస్తువు అది కాదు, కానీ అలాగే రియాక్షన్ వస్తుంది. అంటే వేదాంతంలో ఇట్ ఇస్ కాల్డ్ అతస్మిన్ తద్బుద్ధి. దిస్ ఈజ్ కాల్డ్ అధ్యాస, సూపర్ ఇంపోజిషన్. సో దానికే మోహము అని పేరు. మోహం అంటే ఏంటి? లేని దాన్ని ఉన్నట్లుగా ఊహించుకోవడం. మనం ఏం ఊహిస్తున్నామంటే జగత్తు కొంత మేర కొన్ని ఇవ్వగలదు, కానీ దాన్ని మరింత ఎక్కువ ఊహించేస్తున్నాం. అంటే అది ఇవ్వలేని వాటిని కూడా అది ఇస్తుంది అని ఊహించాం. దాంతో ఆ జగత్తుకి ప్రాబ్లమే, మనకు ప్రాబ్లమే. ఉదాహరణకు ఎలా ఊహిస్తాం? పిల్లలు పెద్దగా అయ్యాక మమ్మల్ని బాగా చూసుకోవాలి, దిస్ హిప్నాసిస్ నెంబర్ 1. అట్లా ఎక్కడ రూల్ లేదండి. అది చూసుకుంటే ఓకే, మంచిదే, కానీ అలా చూసుకొని తీరాల్సిందే అనే నియమం ఎక్కడా లేదు. అలాగే మేమేదో మంచి సంస్కారాలు నేర్పాం కాబట్టి వీళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది, ఇది కూడా ఇలాంటి కన్ఫ్యూజన్. అండ్ హిప్నాటిజంలో పరాకాష్ఠ ఏంటి, మోహంలో పరాకాష్ఠ ఏంటంటే పెళ్లి చేసుకొని సుఖంగా ఉండొచ్చు. ఊరికే అంటున్నా, సీరియస్ తీసుకో. సంబడి ఆస్క్డ్ మీ, కెన్ యూ గివ్ మీ వన్ ఆక్సిమోరాన్ విచ్ యూ రియలీ ఫీల్ అబౌట్ ఇట్ అని. ఐ సెడ్ హ్యాపీలీ మ్యారీడ్ అని చెప్పాను. సో ఇంపాసిబుల్ అట్లా. కానీ ఐ హ్యావ్ నాట్ ఫర్ దట్. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ లివింగ్ వెరీ హ్యాపీలీ అండ్ ఆల్ దట్. ఐ విష్ దట్ హోల్ వరల్డ్ షుడ్ బి లైక్ దట్ అని చెప్తున్నాను ఊరికి. అంటే you hold somebody responsible for your happiness. That is మోహం. అంటే ఈ జగత్తు నన్ను సుఖపెడుతుందనో, ఈ వ్యక్తి నన్ను సుఖపెడతాడనో, ఈ వస్తువు నన్ను సుఖపెడుతుందనో, ఇలా చాలా రకరకాల ధారణలు పెట్టుకుంటాం. ఇప్పుడు నేను ఈ కుర్చీలో కూర్చున్నాను, ఈ సోఫా ఎప్పుడో బజార్లో చూసి నా ఇంట్లో ఈ సోఫా వస్తే నేను హ్యాపీ అయిపోతానని ఆ సోఫా ఇంట్లోకి తెచ్చుకోవడానికి చాలా డబ్బులు కష్టపడి సంపాదించి తెచ్చుకుంటాను. ఈ వస్తువు వస్తే నేను ఆనందపడతాను. ఇది వస్తే ఆనందపడుతున్నానని నేను అనుకుంటే షాప్ వాడేమో ఇది పోతే ఆనందపడతాను అనుకుంటాడు. ఇప్పుడు ఒకడు వస్తే ఆనందం అంటున్నాడు, ఒకడు పోతే ఆనందం అంటున్నాడు. ఇంతకు ఎక్కడుంది అంటే ఎక్కడా లేదు. అది రావడంలో లేదు, పోవడంలో లేదు. కానీ ఎవ్రీ వన్ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ సూపర్ ఇంపోజింగ్ థింగ్స్ ఆన్ టు డిఫరెంట్ థింగ్స్. అండ్ వాట్ ఈస్ దట్? దట్ ఈస్ కాల్డ్ హిప్నాసిస్, దట్ ఈస్ కాల్డ్ మోహ. మోహములోంచే కామం పుడుతుంది. అంటే ఎప్పుడైతే ఇది నన్ను సుఖపెడుతుంది, ఇది నా నుండి దూరం అయితే నేను సుఖపడతాను, ఇలాంటి ధారణలు ఉంటాయో, బై బ్రింగింగ్ సంథింగ్ నియర్ టు మీ ఐఎమ్ హ్యాపీ, ఆర్ బై థ్రోయింగ్ సంథింగ్ అవే ఫ్రమ్ మీ ఐ విల్ బీ హ్యాపీ, దిస్ కైండ్ ఆఫ్ డెల్యూజన్ రిజల్ట్స్ ఇన్ కామ. దట్ ఈస్ ద డిజైర్. అండ్ ఆ కామం ఎలా తయారవుతుంది చివరికి అంటే మనల్ని సుఖంగా ఉండనిది. వాట్ ఈజ్ ఎ డిజైర్ అంటే ఒక మహాత్ముడు ఒక మంచి ఆన్సర్ చెప్పాడు దాన్ని. డిజైర్ అంటే మామూలు డిజైర్స్ ఉన్నాయి, దట్స్ ఓకే, వాటి గురించి కాదు. కొన్ని దెర్ ఆర్ సర్టెన్ డిజైర్స్ విచ్ డ్రైవ్ యూ క్రేజీ. అవి తలలో ఉంటే ఇంకా మీరు సుఖంగా ఉండలేరు. ఈ మోహము, కామము అనేది ఎలాంటిదంటే కామ తీవ్ర కామం అంటారు దాన్ని. తీవ్ర కామం అంటే ఏంటి? వాట్ ఈస్ సచ్ కైండ్ ఆఫ్ డిజైర్ అంటే ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ యువర్ బీయింగ్ వేర్ ఇన్ యూ రిజెక్ట్ టు బీ హ్యాపీ. యూ కెన్ బీ హ్యాపీ బట్ యూ విల్ రిజెక్ట్ టు బీ హ్యాపీ. ఇప్పుడు ఎలాగైతే
నాకు ఈ ఫలాని వస్తువు కొంటేనే, నా ఇంట్లో ఇది ఉంటేనే నేను ఆనందపడతాను అనుకుంటే మామూలుగా ఆనందంగా ఉండవచ్చు. ఎందుకంటే ఆ ఆలోచన రానంత రోజులు బాగానే ఉన్నాను. కానీ ఇప్పుడు ఎవరింటికో భోజనానికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో ఆ వస్తువు ఉంది, మా ఇంట్లో లేదు. కాబట్టి ఆ వస్తువు నాకు అవసరం ఉన్నా లేకపోయినా వాడి ఇంట్లో ఉంది కాబట్టి నేను తీసుకోవాల్సిందే. ఇలాంటిది ఏదో ఒక స్ట్రక్చర్ తయారైపోతూనే ఆ వస్తువు లేకుండా కూడా ఆనందంగా ఉన్న నేను ఇప్పుడు ఆనందంగా ఉండడాన్ని నిరాకరిస్తూ ఉంటా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ నాట్ ద గాడ్ హూ ఈస్ డినైయింగ్ హ్యాపీనెస్ టు అస్, ఇట్ ఈస్ అవర్ ఓన్ మైండ్ విచ్ డినైజ్ హ్యాపీనెస్ టు అస్. ఐ రియలీ టెల్ యూ దిస్ వన్. మనకి ఎవడో కాదండి, మన శత్రువో భగవంతుడో లేదా గ్రహాలు నక్షత్రాలు. అండ్ పాపం మా ఫ్రెండ్ శని అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అనుకుంటారు అందరు. కానీ కాదు, వాళ్ళకి ఏం సంబంధం లేదు ఇవన్నీ. వీ ఆర్ సెల్స్ ఆర్ డినైయింగ్ ఇట్ సో మచ్. మన దగ్గర అలాంటి కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఆ డిజైర్ని ఎంత పెంచుతామంటే, ఏ స్థాయికి లాక్కు వెళ్తామంటే ఆనందంగా ఉండడాన్ని నిరాకరించే పరిస్థితి తెచ్చుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ మోహ. మోహ ఈజ్ హైలీ డేంజరస్ థింగ్ ఇన్ ఎ హ్యూమన్ లైఫ్. సో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. వాడికి మోహం దొరుకుతుంది. నిర్మోహత్వే నిశ్చల చిత్తం. మోహం ఎంతెంతగా తగ్గుతుందో మనస్సు అంతంత ప్రశాంతం అవుతుంది. ఇట్ వోంట్ గెట్ క్రేజీ నౌ, అదర్వైజ్ ఇట్ ఈస్ మ్యాడ్లీ రన్నింగ్ ఇన్ టు ద వరల్డ్. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి. మనస్సు ఎంత నైశ్చల్యం సాధిస్తే అంత మంచిది. వెన్ ఐ సే నైశ్చల్యం, అగైన్ ఐ వాంట్ టు టెల్ యూ, అంటే మనసు ఆగిపోతుంది. ఏంటది? నో మైండ్. ఇట్లాంటివి మళ్ళీ ఉన్నాయి. ధ్యానం చేస్తే నో మైండ్ వస్తుంది. అండ్ జెన్ పీపుల్ హ్యావ్ హైలైటెడ్ ఇట్ సో మచ్. వాళ్ళు నో మైండ్ అన్నప్పుడు దే మీన్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ వర్డ్ అండ్ ద డిక్షనరీ మీనింగ్ ఆఫ్ ఇట్ ఈజ్ టాకింగ్, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇట్స్ నాట్ దట్. సో నో మైండ్ అన్నప్పుడు ద వైలెంట్ సైడ్ ఆఫ్ ది మైండ్ ఈజ్ నాట్ దేర్ అని అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా చిన్న పిల్లోడిని నేను బజారుకు పంపించి, ఒరే కొంచెం మంచి నూనె తీసుకురా, ఇవాళ సాయంకాలం ఏదో మంచి పిండి వంటలు అవి వండుదాం, కానీ ఒరే జాగ్రత్త వాసన లేని నూనె తీసుకురా అన్నాను. వాడు అప్పుడు ఉత్తి చేతులతో గంట తర్వాత వచ్చి, మీరు వాసన లేని నూనె తెమ్మన్నారు, వాసన లేని నూనె దొరకట్లేదని వస్తే, వాసన లేని నూనె అంటే అర్థం ఏంటి? చెడు వాసన లేని నూనె అని అర్థం చేసుకోవాలి. వాడు పరమానంద శిష్యుడిలాగా ఏదో ఒక వాసన ప్రతి నూనెకు వస్తూనే ఉందంటే ఇంకా మనం చేసేది ఏం లేదు. వాళ్ళ తండ్రి గారిని ఆలోచించి వదిలేయాలంతే. ఆయన లక్షణాలు వీడికి వచ్చాయనుకోవడం కదండి. సో అలా ఎప్పుడైతే నో మైండ్ అన్నారంటే ద వైలెంట్ యాటిట్యూడ్ ఆఫ్ ది మైండ్ ఈజ్ నో మోర్ దేర్. అది మనం లిటరల్గా తీసుకుంటాం. వీఆర్ ఆల్వేస్ బౌండ్ ఇన్ లిటరాలిటీ సో మచ్ దట్ వీ ఆల్వేస్ మిస్ ద స్పిరిట్ ఆఫ్ థింగ్స్. ఆ లిటరాలిటీ అంత మంచిది కాదు. యూ షుడ్ ఆల్వేస్ లుక్ ఆన్ ద స్పిరిట్. తర్వాత టు ప్రిజర్వ్ ద స్పిరిట్ యూ నీడ్ సర్టన్ లిటరల్ ఆస్పెక్ట్స్. అంతేగాని అది వి మేక్ ఇట్ టూ మచ్. అలా చేయడానికి వీల్లేదు. సో మనస్సు శాంతంగా ఉండడం, నైశ్చల్యం అంటే మనస్సు కదలకుండా ఒక చోట ఉండడం అని అనుకోవద్దు. మనస్సు కదలకుండా ఉంటే ఇంకా రెస్ట్లెస్ అవుతుంది. అర్థమైందండి? దాన్ని అలా కదులుతూనే ఉండనివ్వాలి. ఇన్ఫ్యాక్ట్ మైండ్ ఈజ్ డిజైన్డ్ ఫర్ దట్ అకార్డింగ్ టు శాస్త్ర. మనస్సు పనే దాని సంకల్ప వికల్పాత్మక వృత్తి చేయాలి. దాని పనే మైండ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కన్సిడరేషన్ అంటారు. సో వాట్ ఈజ్ మైండ్? ఇట్ ఈస్ అ ప్రాసెస్ వేర్ కన్సిడరేషన్ హ్యాపెన్స్. సో ఆ ప్రాసెస్ జస్ట్ ప్రేయర్ టు కన్సిడరేషన్. సో అక్కడ ప్రాస్ కాన్స్ నిరంతరం నడుస్తుండాలి. ప్రాపర్ ఇంప్రాపర్, ఎస్ నో ఎట్ ఎ టైం నడుస్తూ ఉంటాయి. అంతేగాని మనం ఏదో ఒక చోటికి లాక్కొచ్చి దాన్ని కదలకుండా పెట్టాలి అనే పిచ్చి ఆలోచన చేయదు. దెన్ వాట్ డస్ ఇట్ మీన్? నైశ్చల్యం అంటే ఏంటి అంటే, భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఏ అర్జున, నువ్వు ఇన్ని ఆలోచనలు చేయడం ఇవన్నీ పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేవు. వ్యవసాయాత్మికమైన బుద్ధి కావాలి. అంటే ఎలాంటి బుద్ధి? నిశ్చయము చేసుకున్న బుద్ధి కావాలి. నిశ్చయం అంటే కేటగారికలీ యూ షుడ్ కన్క్లూడ్ వాట్ యూ వాంట్. యాక్చువల్లీ నీకేం కావాలో నువ్వు నిర్ణయం చేసుకోవాలి మొదలు. అంతేగాని పక్కవాడు ఏదో చెప్పాడు, ఎవడో సత్సంగంలో ఏదో చెప్పాడు, అదర్వైజ్ టీవీలో ఎవరో ఉపన్యాసం చెప్తూ ఇది ఉంటే మంచిదన్నారు అని వాళ్ళు ఎవరో చెప్పారని నువ్వు ఫాలో అవ్వద్దు. నువ్వు నిశ్చయించుకోవాలి వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ ఆర్ నాట్. సీ యువర్ లైఫ్, స్క్రూటినైజ్ ఇట్ ప్రాపర్లీ. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేనైతి. ఉపనిషద్ వాక్యం. లోకములను పరీక్షించమన్నారు. పరీక్ష లోకాన్. లోకాన్ అంటే ఎగ్జామిన్ ది, స్క్రూటినైజ్ ఆల్ ది వరల్డ్స్ అన్నట్టే ఉంటుంది. అక్కడ మళ్ళీ క్వశ్చన్ వేస్తాం, నేను లోకాలు ఎప్పుడు చూస్తానండి? ఈ లోకమే పూర్తిగా చూసి ఉండవు. అమెరికా ఎంతమంది చూసుంటారండి? టాప్ టు టో అంతా, కార్నర్ టు కార్నర్ ఎవరు వెళ్ళి ఉంటారు? లోకాన్ పరీక్ష అంటున్నారు. ఏమిటి అంటే లోక్యతే అనుభూయతే ఇది లోకః అని దానికి వ్యుత్పత్తి. అంటే ద ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కాల్డ్ లోక. లోకం అంటే నాట్ కాంక్రీట్ వరల్డ్ అరౌండ్, అట్లా కాదు. ద ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్
అంటే మీ ఎక్స్పీరియన్సెస్ని మీరు స్టడీ చేసి వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్, అండ్ ఆ ఎక్స్పీరియన్సెస్ మిమ్మల్ని ఎప్పుడైనా ఆనంద పెట్టాయా, పెడితే ఎంతవరకు పెట్టాయి, అండ్ వాట్ యూ మిస్ అండ్ వాట్ యూ రిక్వైర్. ఇఫ్ యూ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్, వెల్ అండ్ గుడ్, ప్రాబ్లం ఏం లేదు. ఇఫ్ యూ రిక్వైర్ సంథింగ్, వాట్ ఈస్ ద బెస్ట్ మీన్స్ టు అటైన్ టు ఇట్ ఆర్ అబ్టైన్ దట్, ఇవన్నీ ఆలోచించమన్నా. సో మనోనైశ్చల్యం అంటే మనస్సు ఆగిపోవడం కాదు. దానివల్ల ఏదో వస్తుందని అందరు అంటారు. నిద్రలో కూడా మనస్సు పనిచేయదు. దానివల్ల నిద్ర లేచాక ఏమొచ్చిందండి, నోట్లోంచి సొల్లు తప్ప ఏమొస్తుంది, ఏమి రాదు కదండి. సో ఇఫ్ యూ సే ఐ వాంట్ టు మేక్ మై మైండ్ స్టాప్ అండ్ సెజేషన్ ఆఫ్ మైండ్ అండ్ యూజ్ ఆల్ దీస్ బిగ్ వర్డ్స్, ఇట్లా ఈ అనవసరమైన బొంబాస్టిక్ లాంగ్వేజ్ అంతా వాడి యూ క్రియేట్ ఎ ఫ్యాంటసీ అరౌండ్ ఇట్. అలా చేయకూడదు. మనోనైశ్చల్యం అంటే మనస్సు ఒక నిశ్చయములో ఉండడం, నాకు ఇది కావాలి. ఎలాగైతే ఆరోగ్యం లేదు అని తెలిసిన వాడికి ఆరోగ్యం మీదే నిశ్చయం ఉంటుంది. వాడు ఇంకా ఏ పనులు చేసినా ఆల్ హిజ్ వర్క్ ఈజ్ సబ్సర్వియంట్ టు దట్. ఈజ్ ఇట్ నాట్ రైట్? అలాగే చదువుకోవాలి, నేను మంచి పదవి రావాలంటే బాగా చదవాలి, రేపటి రోజున జీవితంలో బాగా సెటిల్ అవ్వాలనుకునే ఒక విద్యార్థిని తీసుకుంటే, he is also going to the cinema, he also now and then goes to a party, friendship and all that is there, but he always organizes them in such a way that his ultimate priority is not missed. Is it not right? అండ్ సీరియల్ టైంకి ఇంటి పని అంతా ఎలా చేసుకుంటానండి, ఏది ఉన్నా సరే. అండ్ ఐ హ్యావ్ సీన్ సమ్ మదర్స్ సెలబ్రేటింగ్ ది బర్త్డేస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆన్ సమ్ అదర్ డే బికాస్ దే విల్ లూజ్ ద సీరియల్. నేను అడిగా, మీ పిల్లోడి బర్త్డే ఫలానా రోజు కాదు కదండి, మొన్నే కదా అంటే, అయ్యో మీకు గుర్తుందా స్వామీజీ? గుర్తుంది, లాస్ట్ ఇయర్ మీరు ఈ ఫలానా రోజు పిలిచారు అండ్ ఆన్ దట్ డే యు సెడ్ ఇట్ ఈస్ ద బర్త్డే. తిథి ఏదైనా మార్చారా తిథి ప్రకారం అంటే, తిథి ఏం లేదండి, డేట్ మొన్నే కానీ ఇవాళ పెట్టాం. అది అమెరికాలో అలా చేస్తారు, మనకేమైంది ఇండియాలో అంతా ఖాళీగా ఉండేవాళ్ళమే. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఆ రోజు ఆ సీరియల్ 2 hours ఎట్ స్ట్రెచ్ వస్తుందంట. సో సమ్ స్పెషల్ ఎపిసోడ్ ఆర్ సంథింగ్, కాబట్టి ఆ రోజు ఈ బర్త్డే పెట్టకూడదు. ఎంత నిశ్చయం చూడండి. ఐ రియలీ లవ్ దట్ కమిట్మెంట్. సో కమిట్మెంట్ ఇన్ రాంగ్ వే, బట్ కమిట్మెంట్ ఈజ్ ట్రూ అండి. అట్లా మిగతా పనులన్నీ ఆ టైంకి అడ్జస్ట్ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ మనోనిశ్చయం. మనోనైశ్చల్యం అంటే మైండ్ ఈజ్ సో కేపబుల్ దట్ ఇట్ ఫైండ్స్ ఎ స్లాట్. అలా జీవితంలో నాకేం కావాలి, డోంట్ సింప్లీ సే ఐ వాంట్ గాడ్, ఐ వాంట్ పీస్. ఎనీథింగ్ అటర్డ్ విదౌట్ ది కంటెంప్లేషన్, విదౌట్ ది మీనింగ్ ఈజ్ కాల్డ్ కోలాహలం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీకు అర్థమవుతుంది, బికాజ్ మీకు నాకు అదే భాష వచ్చు కాబట్టి నేను మాట్లాడేది మీకు కొంత అర్థవంతంగా ఉంది. ఈ భాషతో ఏమి ప్రమేయం లేని వాడిని ఎవరైనా పట్టుకొచ్చి కూర్చోబెట్టి వాడిని అడిగితే ఏమంటాడు, ఏంటో సమ్ నాయిస్ ఫర్ హిమ్ అంతే. It becomes a word for the fellow whose intellect is trained. The same thing becomes a noise for the person who does not understand it. కదండి, నేను ఐ గో టు చైనా, అక్కడ వాళ్ళు పాపం అప్పుడప్పుడు నాతో ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఉంటారు. నాకు లిటరల్గా నాకు అది నాయిస్ అనిపిస్తుంటుంది. చాలా నచ్చేది ఏంటంటే, నాకు గడ్డం అది నచ్చేది, ఎందుకంటే వాళ్ళకి ఇంత గడ్డం రాదు. సో వాళ్ళకి చాలా ఆనందంగా అనిపించేది. ఇప్పుడు కట్ చేసుకుని వచ్చాను, అదర్వైజ్ ఐ హ్యాడ్ అ గుడ్ బియర్డ్. సో వాళ్ళు నాతో ఫొటోస్ దిగాలని వాళ్ళ కోరిక, ఎందుకంటే ఇంత వెంట్రుకలు ఎవరు చూసి ఉండరు వాళ్ళు. సో వాళ్ళు ఇది బాగున్నారు మీరు అని చెప్పాలని ట్రై చేస్తుంటారు. నాకేమో పాపం వాడు మెచ్చుకుంటున్నా ఐ డోంట్ రెస్పాండ్ ప్రాపర్లీ, బికాజ్ ఫర్ మీ ఇట్ ఈస్ జస్ట్ ఎ సౌండ్, ఆర్ ఐ వుడ్ ప్రిఫర్ టు కాల్ ఇట్ ఎ నాయిస్, బికాజ్ అది సౌండ్ కూడా కాదు, ఏదో అరుస్తున్నారు అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, అర్థము తెలియకుండా ఏ శబ్దం వినిపించినా అది ఎంత పిచ్చిగానే ఉంటుంది. అలా మనం అంటాం వాట్ యు వాంట్, నాకు భగవంతుడు కావాలి, ఇది యాజ్ గుడ్ యాజ్ దట్. బికాజ్ డూ యూ నో వాట్ ఈస్ గాడ్? వాట్ ఈస్ గాడ్ గోయింగ్ టు డూ టు యువర్ లైఫ్? ఏం చేస్తాడు దేవుడు వచ్చి, ఏం చేస్తాడు? అట్లా అడిగితే ఏముందండి, ఎవరో చెప్పారు మేము చెప్తున్నాం, ఇది కాదు, మనం అలా చేయదు. ఎవడో చెప్పాడని వాడికి అది అవసరమేమో, మనకు అవసరం లేదు. సో డూ యూ ఫైండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ రియలీ రిక్వైర్ ఇట్ ఆర్ నాట్, ఇది కావాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఎంక్వైరీ. శాస్త్రము ఆధ్యాత్మికత అంటే అంత సులభంగా ఎవడో చెప్పింది విని చేయడం కాదని. యూ షుడ్ ఎంక్వైర్, నీకు అవసరమా కాదా, అవసరమైతే ఎందుకు అవసరం, వాట్ యూ ల్యాక్ దట్ యూ రిక్వైర్ గాడ్ అండ్ ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అని. అప్పుడు కమిట్మెంట్ ఉంటుంది దాంట్లో. అలా లేకుండా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడంటే అది ఊరికే, ఇది మళ్ళీ మనకు అవసరం లేని వస్తువులు ఇంట్లో చేర్చుకొని వాటి మెయింటెనెన్స్తో ఎంత తలనొప్పి అవుతుందో, ఇది కూడా అంతే. ఆ సత్సంగం ఈ సత్సంగం ఈ తలనొప్పి అంతా పెట్టుకొని చివరికి వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు మొహమాటానికి అటు వెళ్ళలేక ఇటు రాలేక ఈ తలనొప్పి అంతా అవుతుంది. సో లెట్ దిస్ నాట్ బి దట్ అఫేర్. దట్స్ వై శంకర admonishes all our foolishness in the very beginning. So bring your mind to such a stage wherein it should realize what it wants and it should commit itself for that. Nischala chittam, nischala chitte, by nischala chitta,
జీవన్ముక్తి కెన్ బి అటైన్డ్. అండ్ జీవన్ముక్తి అంటే ఏమిటి? మళ్ళీ వియర్డ్ నోషన్స్ ఏం పెట్టుకోవద్దు. జీవన్ముక్తి అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ద రోల్స్ దట్ యూ ప్లే. యు ఆర్ నాట్ రోల్డ్ అవుట్ విత్ ద రోల్స్. అంతే, రోల్ నడుస్తూ ఉంటుంది, పాత్ర వేస్తున్నారు, మీరుగా ఉంటారు. నేనుగా ఉంటూ ఈ వ్యవహారం చేయడం అనేటువంటిది మానవ జీవనంలో ఆనందాన్ని ఇచ్చేది. అండ్ మీరు బాగా గమనించండి, ద మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ యువర్ ఎక్స్పీరియన్స్, దాన్ని మీరు స్టడీ చేసి చూస్తే ఆ టైంలో మీరు ఏ రోల్తో అటాచ్ అయ్యలేరు. అందుకే యువర్ హ్యాపీ. మీకు ఆనందం అనిపించిన క్షణాలన్నీ చూడండి. ద రెగ్యులర్ ఒకటైతే ఉండనే ఉంది, ఆ నిద్రలో అయితే ఆనందం ఉంది అనేది నిర్వివాద అంశం. ఎందుకంటే ఇన్ఫరెన్షియలీ వీ కెన్ సింప్లీ కన్క్లూడ్, నిద్ర పోవాలంటే అందరికీ ఆసక్తి, నిద్ర లేవాలంటే కొంత విరక్తి. ఈ రెండు ఉన్నాయి. అంటే స్లీప్ షుడ్ బి అన్ ఇన్వైటింగ్ ఎక్స్పీరియన్స్ బై సీయింగ్ దిస్. సో వన్ ఈజ్ ఈగర్ టు స్లీప్ అండ్ రిలక్టెంట్ టు గెట్ అప్. ఇదైతే ఉంది కదండి, వేర్ ఎవర్ దే గో కదండి. ఐ సీ పీపుల్ స్లీపింగ్ ఇన్ బస్సెస్, ఐ సీ పీపుల్ స్లీపింగ్ ఇన్ వేర్ ఎవర్ ద పాసిబిలిటీ. అండ్ మాకైతే రెగ్యులర్, ఇది మీ పని రెగ్యులర్ పనే కదా. సో ఇన్ సత్సంగ ఈజ్ అన్ ఇన్వైటింగ్ స్లీప్. అది సత్సంగంకి వచ్చారంటే అలా నిద్రపోతారంట. మా గురువు గారు ఒక మాట అనేవారు, సత్సంగమే దో తరక్కే లోగ్ హోతే, ఏక్ శ్రోత ఏక్ సోతా. అంటే వాడు వినేవాడు ఉంటాడు, పడుకునేవాడు ఉంటాడు. ఇంకొక ఆయన ఇంకా ముందుకు వెళ్ళి చెప్పాడు, శ్రోత లేదు ఏం లేదు, ఓన్లీ 2 categories are available in satsanga, fellows who are already asleep and the fellows who are trying to sleep. Why so interested in sleeping? Ante that is an inviting experience. Now take that experience and scrutinize it. Try to decipher what is happening. Akkada you don't have any role to play. And when you really become happy in jagrada avastha, waking state lo kuda ఆనందంగా ఉన్నాను అన్నప్పుడు మీరు చూడండి, అక్కడ ఏ రోల్ ఉండదు, మీరు ఉంటారు అంతే. ఎప్పుడు మీరుగా ఉన్నారో యు ఆర్ జస్ట్ హ్యాపీ. సో కాబట్టి అటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కొరకు, సో దట్ ఈస్ కాల్డ్ స్వస్థితి. రమణ మహర్షి ఆ పదం మాటికి వాడుతుంటారు. స్వస్థితి అంటే స్వస్మిన్ స్థితి, నాట్ ఇన్ టు ద సంథింగ్ యు ఆర్ ఇన్ టు, బట్ యు ఆర్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ మీరుగా ఎంత ఉంటారో మీరు చేసే పాత్రలు అంత అందంగా ఉంటాయి. బికాజ్ మనం వేసే పాత్ర యొక్క అందం, దాని యొక్క సామర్థ్యం, ద బ్యూటీ ఆఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్. అదేనండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే మహాత్ముల జీవితాలను చూస్తే వాళ్ళకి జీవితం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, మనకున్న స్ట్రెస్ వాళ్ళకి లేదు. వాళ్ళు మనకంటే పెద్ద పనులు చాలా చేశారు, కానీ చాలా హాయిగా ఉన్నారు. వాళ్ళు హాయిగా ఉండడం వెనక కారణం ఏంటంటే వాళ్ళు ఏంటో వాళ్ళకి అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళు వేసే ప్రతి పాత్ర అందంగా తయారైంది. మళ్ళీ రామారావు ఎగ్జాంపులే తీసుకుందాం. రామారావు ఏ పాత్ర వేసినా ఆ పాత్రకు అందం వచ్చింది. ఈవెన్ దుర్యోధన పాత్ర కళ్ళ ముందు అలా వస్తుంది. దానవీర శూరకర్ణలో ఆ పాత్ర, దానికి ఉన్న గాంభీర్యము, ఇట్ వాజ్ రియలీ మెస్మరైజింగ్. అలా కృష్ణుడి పాత్ర చేస్తే నేనైతే అనుకుంటా, తెలుగు వాడికి కృష్ణుడు అంటే ఆయన కాకుండా ఇంకో మొహం గుర్తొస్తుందని నేనైతే అనుకోలేను. అంటే అతను ఏది చేస్తే అది అలా అయింది. అవే పాత్రలు మనం ఇంకొక యాక్టర్తో వేయిద్దాం. కళ్ళు చిదంబరం అని ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసా అండి ఆయన? అసలు ఆయనతో దుర్యోధన పాత్ర వేయింది. అలాంటి కిరీటమే, అలాంటి డ్రెస్సే, అదే గద, అదే సింహాసనం పెడితే ఇప్పుడు నవ్వుతున్నారు చూడండి. కారణం ఏంటి? మరి అదే ఆహార్యం, తేడా ఏమీ లేదు. కానీ ఆ వ్యక్తి యొక్క ఫ్రేమ్ ఇవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. అంటే వాట్ యు ఆర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ఎవ్రీథింగ్. సో ద హ్యాపీ ఐ, ద కంటెంటెడ్ ఐ ప్లేస్ ఎనీ రోల్, ద రోల్ ఈజ్ ఆల్సో ఏ కంటెంటెడ్ రోల్. ద రోల్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అది చాలా ఇంపార్టెంట్. మనం చేసే రోల్స్ అన్నీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోతుంది. ఎక్స్పెక్టేషన్ కొంతవరకు మంచిదే, ఎదుటివాడు ఏమి ఇవ్వగలడో అంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తే మంచిదే. కానీ వాడు ఇవ్వలేనివి కూడా వాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే దట్ రిలేషన్షిప్, దట్ రోల్ ప్లేయింగ్ ఈజ్ ఎ డిజాస్టర్. దట్ ఈస్ ద రీజన్ వై లైఫ్ బికమ్స్ మోర్ కాంప్లికేటెడ్. సో అట్లా శాస్త్ర హ్యాస్ సో మచ్ టు ఆఫర్ టు మేక్ అవర్ లైఫ్ ఈజీ. అంతే, మోక్షము, దైవం ఇవన్నీ తర్వాత విషయాలు. ఎవరికి జీవితం విషయంలోనే ఆనందం తెలియట్లేదో, ఎవరికి తమ జీవితం పట్ల శ్రద్ధ లేదో, వాడు అన్యమైన వాటి పట్ల శ్రద్ధ వహించడం అనేది అయ్యేది కాదు. కాబట్టి అవర్ శాస్త్రాస్ ఆల్ పుట్ టుగెదర్ give us one thing in the beginning, a reverence for life. Whose life? Our own life. Start respecting it అంటాం. అలా భగవద్గీతలో భగవంతుడు ఆ మాట అంటాడు, జీవనం సర్వభూతేషు. అర్జున, నేను ఎక్కడో ద్వారకలో ఉంటాను, అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను అని అందరూ అనుకుంటారు. సర్వభూతేషు జీవనం అస్మి, నేను అందరిలో జీవన రూపంలో నేనున్నాను. ఐ యామ్ ది వెరీ లైఫ్. కాబట్టి మనం మన లైఫ్ని రెస్పెక్ట్ చేయాలి.
లైఫ్ని రెస్పెక్ట్ చేయడం అంటే అర్థం ఏంటండి? బీ ఆల్వేస్ హ్యాపీ. అంతేగాని ఈ కంప్లైంట్స్ ఎక్కువ చేసుకోవడం అన్నీ తగ్గించేయాలి. అండ్ ఆ కంప్లైంట్స్ పెట్టుకొని ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన తీరుస్తాడేమో, ఆయన ఎవ్వరూ ఏమి తీర్చేది లేదు. బికాజ్ ద ఆల్ బ్లూ ప్రింట్ ఈజ్ ఆల్రెడీ మేడ్ అండ్ దట్ మన రాతను మనమే రాసుకొని వచ్చేసాం. బ్రహ్మదేవుడు రాసేది ఏమీ లేదు కాబట్టి ఆల్రెడీ రాసాం. మనం ఆనందంగా ఉండడంలో మ్యాక్సిమం తగ్గుతాయి. ఇంతకుముందు నేను చెప్పా కదండి, వీ డినై హ్యాపీనెస్ ఫర్ ఆల్వేస్. అండ్ వెర్ ఈజ్ హ్యాపీనెస్ అనే క్వశ్చన్ ఉంది. హ్యాపీనెస్ ఈజ్ అ థాట్ అవే ఫ్రమ్ యూ, అ ప్రాపర్ థాట్ టు డీల్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ దేర్. ఒక్క కరెక్ట్ ఆలోచన కావాలి. అటువంటి ఆలోచనలు ఇచ్చేది శాస్త్రం. అలాంటి ఆలోచనల్ని ప్రేరేపించే దాని పేరు సత్సంగం. ఈ విషయం మీద శ్రద్ధ లేకుండా మిగతా శతకోటి అన్య విషయాలు చేసినా దే ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఇప్పుడు ఉదాహరణకి ఈ గదిలో ఈ లైట్స్ ఏవో ఉన్నాయి, లెటర్సే ఇక్కడ ఏదో లైటో ఏదో ఉంది, దాన్ని వెలిగించాలంటే ఒక స్విచ్ బోర్డులో 20 స్విచ్చెస్ ఉన్నాయనుకుందాం. అది వెలగడానికి ఏ స్విచ్చో ఆ స్విచ్ వేస్తేనే వెలుగుతుంది తప్ప అదొక్కటి వదిలేసి మీరు ఇంట్లో ఉన్న అన్ని స్విచ్లు వేయడానికి ఎంత పరిశ్రమ చేసినా, నేను యు నో హౌ మచ్ ఎఫర్ట్ ఐఎమ్ మేకింగ్, ఒక్క స్విచ్ అయినా వెలగొచ్చు కదా అంటే వెలగదు. అది ఏది అవసరమో అదే చేయాలి అంతే. అంతకు మించి మీరు ఇంకా నెంబర్ గో ఆన్ ఇంక్రీజింగ్ ద నెంబర్, ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. అదే భజగోవిందంలో శంకరాచార్యుల వారు ఒకటి అంటున్నారు, అది చెప్పి నేను ముగిస్తాను. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. సో గంగా ఎక్కడ పుడుతుంది? గోముఖంలో ఎక్కడో హిమాలయాల్లో పుడుతుంది. అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ గంగాసాగరం వరకు యాత్ర చేసిన కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన, శరీరాన్ని కష్టపెట్టుకునే వ్రతాలన్నీ చేసిన దాంట్లో ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం అని చేస్తున్నాం. అది చాలా సింపుల్ వ్రతం. సత్యనారాయణ వ్రతం కూడా చాలా కష్టం అంటున్నారు. నిన్న నేను దాని గురించి కూడా ఆలోచన చేశాను. ఆ అరగంట 30 గంట 2 గంటలు కూర్చోవడమే అవ్వట్లేదు. కానీ మనకు చాంద్రాయణాది వ్రతాలు ఉన్నాయి. అంటే శరీరాన్ని ఎంత టార్చర్ అంటే అది అంత చేయలేం, మామూలు వాడి వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే చాంద్రాయణ వ్రతం ఎలాంటిది? చంద్రుడి గతితో పాటు పౌర్ణమి రోజు ఫుల్ భోజనం చేస్తారు. ఆ తర్వాత ఎలా చంద్రుడి కళ తగ్గుతుందో ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ రావాలి. అమావాస్య రోజు పూర్తిగా అన్నమే ఉండదు. తర్వాత చంద్రుడి కళతో పాటు ఒక్కొక్క ముద్ద తింటూ వెళ్ళాలి. ఇలా 1 నెల రోజుల పాటు చేసే వ్రతాలు ఇత్యాదులు చాంద్రాయణం, కృచ్ఛ్ర వ్రతములు అంటారు. అంటే దే ఆర్ వెరీ డిఫికల్ట్. దే ఆర్ మెంట్ టు టఫెన్ యువర్ మైండ్ అండ్ యువర్ సంకల్ప, విల్ పవర్ పెంచడానికి చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ చేయగలుగుతామండి? ఇవాళ ఆ పరిస్థితే లేదు. అలాంటివి చిన్నవి చేస్తేనే అలసిపోతున్నాం. అండ్ చాంద్రాయణ వ్రతం అయితే అవుట్ ఆఫ్ కాంటెక్స్టే. ఎవడో చాలా ఒబేసిటీ ప్రాబ్లం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. న్యూట్రిషనిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది ఎలా తగ్గాలి, ఇంత లావ్ అయిపోతున్నాను, తగ్గే ఉపాయం చెప్పండి అంటే ఆయన అన్నాడు, ఏం లేదయ్యా, దానికి పెద్ద కష్టపడక్కర్లేదు, కొద్దిగా వాకింగ్ అది చెయ్యి, రోజు 3 రొట్టెలు తిను రాత్రి, అది సరిపోతుంది. వాడు వెంటనే అడిగాడు, అన్నానికి ముందా తర్వాత? ఇది పరిస్థితి. వీడు ఇంకేం వ్రతం చేస్తాడు? అన్నానికి ముందా తర్వాత అంటే నౌ దిస్ ఫెలో వాంట్స్ టు ఈట్ ఫ్యూ మోర్. సో ఇవేవి చేయలేం, చిన్నవే అవ్వు మనతో. కానీ శంకరుల వారు అంటున్నారు, అవి చేసినా కూడా అంత కఠిన వ్రత పరిపాలన చేసిన వ్రత పరిపాలనం అథవా దానం వల్ల మంచి జరుగుతుందని అలా దానాలు ఎన్ని చేసినా కూడా జ్ఞాన విహీన సర్వమతేన, ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ఆల్ ది స్క్రిప్చర్స్, జ్ఞానము గనక రాకపోతే, జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం ఆఫ్ వాట్? దట్ ఇస్ అ క్వశ్చన్. జ్ఞానం ఆఫ్ ది ఆబ్వియస్ దట్ ఈస్ ఇన్ మీ, దట్ ఈస్ కాల్డ్ ది ఐ. ఆ నేను అనే జ్ఞానం గనక రాకపోతే ముక్తిం న భజతి జన్మశతేన, ఫ్రీడమ్ ఈజ్ నాట్ పాసిబుల్. 100 జన్మాస్ you may try doing all Ganga Snanam and all that, still it won't come. And freedom from what? This is the question. Freedom అని బాగానే అంటున్నారు, కానీ freedom is a word which has no meaning. చాలా పదాలు దానికి అటు ఇటు కొన్ని చేరితే తప్ప మీనింగ్ రాదు. సపోజ్ నాకు జ్ఞానం ఉంది అన్నాను అనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్? జ్ఞానం ఆఫ్ వాట్? ఏ జ్ఞానం ఉంది చెప్పాలి. ఊరికే నాకు జ్ఞానం ఉంది అంటే ఇట్స్ ఏ ఇన్కంప్లీట్ సెంటెన్స్. అదే జ్ఞానం దేంట్లో ఉంది? గణిత శాస్త్రమా, ఇంకొక వృక్ష శాస్త్రమా, ఏ శాస్త్ర జ్ఞానం ఉంది అని అడుగుతాం. అలా ముక్తి అంటే దేని నుండి ముక్తి? వాట్ ఈస్ ఫ్రీడమ్? ఫ్రీడమ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నో మీనింగ్. ఫ్రమ్ వాట్ యూ వాంట్ ఫ్రీడమ్? దెన్ వీ హ్యావ్ ద ఆన్సర్. దే సే ఫ్రీడమ్ ఫ్రమ్ ది సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ ది సెన్స్ ఆఫ్ inadequacy, ఫ్రీడమ్ ఫ్రమ్ ది సెన్స్ ఆఫ్ లిమిటేషన్, that I am highly limited, I am not going to be here one day, because my body goes, I think I am gone with it. అట్లాంటి ఉన్నాయి మనకి. అండ్ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, కాన్స్టెంట్ ఇన్సెక్యూరిటీ, నాకు ఏదో లేదు, అభద్రత అనుకోవడం, ఇలాంటి వాటి నుండి ముక్తి అన్నారు.
సో అలాంటిది ఎప్పుడు వస్తుంది అంటే వన్స్ మోర్ అండ్ మోర్ యూ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో దీని మీద శ్రద్ధ వహించేందుకు సత్సంగం. సో జనరల్గా ఐ టీచ్ ద వేదాంత ఇన్ పర్టికులర్ విత్ ద వేదాంతిక్ స్క్రిప్చర్స్. వేదాంతం చేసే పని ఏమిటి, మిగతావి చేసే పని ఏమిటంటే మిగతా వాటిలో మార్గం చాలా రౌండ్ అబౌట్స్లో ఎక్కడెక్కడో ఉంది. ఇక్కడ అలా కాదు, సూటిగా సమస్య ఏమిటి, సమాధానం ఏమిటి. సో యూజ్ ద రిలీజియన్ ఆల్వేస్ ఇన్ దిస్ వే. అండ్ అలా మతాన్ని, ఆధ్యాత్మికతని ఈ కోణంలో వాడుకుంటే అది ఫలం ఇస్తుంది. ఈ కోణం కాకుండా ఎలా వాడినా దానివల్ల ఎలాంటి గొప్ప లాభములు జరగవు అనేది శాస్త్రవాక్యం. ఇంకా ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు, కానీ ఐ థింక్ దిస్ ఈజ్ గుడ్ ఎనఫ్ ఫర్ అవర్ ఫస్ట్ అండర్స్టాండింగ్. మళ్ళీ ఎప్పుడైనా ఈశ్వరుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా అందరం కూర్చుందాం, ఆలోచన చేద్దాం. అండ్ ఈ మధ్యలో జరిగిన టాక్స్ అంతా నవవిధ భక్తి ఈజ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అదంతా యూట్యూబ్లో ఉంది, మీరు వినండి. నవవిధ భక్తిలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటూ 9 మన జీవితానికి ఎలా అన్వయం చేయాలో అలాంటి కోణంలో మా డాక్టర్ రవి గారు ఉన్నారు మేసన్లో, వాళ్ళ ప్లేస్లో చెప్పాము. అదంతా ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది. ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ డైలీ డెడికేట్ సమ్ టైమ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. మీ కొరకు మీరు కొంత సమయాన్ని గడపండి. దట్ ఈస్ ది అల్టిమేట్ ఫౌండేషన్ ఫర్ ది రియల్ గ్రోత్. విత్ దీస్ వర్డ్స్ I conclude and thank you so much for being with me and giving me an opportunity to contemplate on all this. Hari Om Tat Sat.